ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ గౌతమ్ వాళ్ళిద్దరు మాలిని ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం మళ్ళీని చూసి, మళ్ళీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నాకు ఒక బిడ్డని ఇచ్చేసినా సరే నీకు ఇంకో బిడ్డ ఉంటుంది అని నేను అనుకున్నాను. అందుకే నీ బిడ్డను కావాలనుకున్నాను. మళ్ళీ నీకు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేను, ఊహించలేను అని అంటూ మళ్ళీని చూస్తూ చాలా బాధపడుతూ అంటుంది. అక్కడున్న వసుంధర మాత్రం ఏంటి బిడ్డను వద్దంటుందా ఏంటి అని వాళ్ళ కూతుర్ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం మళ్ళీ ఏ జన్మలో ఎలాంటి పాపం చేసుకున్నామో కానీ మన ఇద్దరికి ఇలా జరుగుతుంది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన మళ్ళీ మాత్రం మాలినిని చూసి చాలా బాధపడుతూ అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అరవింద్ మాత్రం మాలిని, ఇప్పుడు నీ అక్క ప్రేమని బయట పెట్టవలసిన అవసరము ఎంతైనా ఉంది. నీ బిడ్డని నువ్వు ఇచ్చేయాలా వద్దా అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాలినిని మళ్ళీ బిడ్డను మాత్రం వద్దు అని చెప్పు మాలిని అని అరవింద అంటూ ఉంటాడు. ఆ మాటలకు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం మళ్ళీ అలాగే మాలిని కూడా ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి ఇప్పుడు మా బిడ్డని మాకు ఇచ్చేస్తుందా అని గౌతమ్ అనుకుంటూ ఉంటాడు. అక్కడున్న మాలిని మాత్రం ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి నాకే అర్థం కావటం లేదే అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బిడ్డను నేను తీసుకున్నా మళ్ళీకి మరొక బిడ్డ పుట్టదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది.